హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మంచి రుచికరమైన రొయ్యల టమాటో కర్రీ ఈ విధంగా చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. 2 ముద్దలు ఎక్కువనే తింటారు, అంత బాగుంటుంది టేస్ట్. స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకుందాము. కొంచెం ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం లైట్గా ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి నేను 1 కేజీ రొయ్యలు తీసుకున్నాను. మొత్తం తొక్కలు తీసేసి శుభ్రం చేస్తే 1/2 కేజీ అయ్యిందండి. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి వీటిని లైట్గా వేపుకుందాము. పోవాలండి నీరు. చూసారా ఎంత వాటర్ వచ్చిందో? ఆ వాటర్ అనేది మొత్తం మగ్గాలి. మగ్గిన తర్వాత మనం రొయ్యలను తీసి పక్కన పెట్టేసుకుందాము. ఈ విధంగా వాటర్ అనేది మొత్తం మగ్గిపోవాలి. పర్ఫెక్ట్గా రొయ్యలు ఉడికాయి. తీసి వీటిని పక్కన పెట్టేసుకుందాము. ఇంకో బౌల్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసేసుకుందాము. నేను మాత్రం ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకుంటున్నానండి. మీ రొయ్యల క్వాంటిటీని బట్టి మీరు ఎంత కావాలో అంత ఆయిల్ తీసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక 6 పచ్చిమిర్చి వేస్తున్నాను. 1 కప్పు ఆనియన్, మ్యాక్సిమం ఒక 2 అనుకోండి. కొంచెం కరివేపాకు. వీటిని పచ్చి వాసన పోయేంత వరకు, మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోండి. ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు. వీటిని కూడా కొంచెం వేగనిద్దాము. అల్లం వెల్లుల్లి వేగితేనే బాగుంటుంది. మంచి స్మెల్ వస్తుంది చూడండి. ఈ విధంగా వేపుకొని ఇందులోకి మనం కారం యాడ్ చేస్తాము. 2 టీ స్పూన్ల కారం తీసుకున్నానండి. సరిపడా సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ చూసుకొని వేసుకోండి. అవసరం ఉంటే మళ్ళీ యాడ్ చేయొచ్చు. ఒక 2 టమాటాలు వేస్తున్నాను. ఇది టమాటో రొయ్యల కర్రీ అండి. టమాటా వేస్తే మంచి టేస్ట్ ఉంటుందండి. ఈ టమాటా అనేది మెత్తగా మగ్గాలి. ఒక 4-5 నిమిషాలు మూత పెట్టి ఉడికిద్దాం. చూడండి పర్ఫెక్ట్గా ఉడికింది. మీరు మధ్య మధ్యలో మూత తీసుకొని చూసుకోండి. టమాటో ఎంత ఉడికితే కూర అంత రుచిగా ఉంటుంది. అసలు టమాటా ఉడకకుండా మనం ఇవి రొయ్యలు వేసామనుకోండి అంతగా బాగోదు. 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియా పొడి వేసుకుందాము. వీటిని కలిపేసుకుందాము. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న రొయ్యలు 1 కేజీకి కరెక్ట్ 1/2 కేజీ అయినాయండి. మనం రొయ్యలు తీసుకున్న కానీ వాళ్ళే శుభ్రం చేసి ఇస్తారు. ఇందులోకి కొన్ని వాటర్ యాడ్ చేద్దాము. లైట్గా గ్రేవీ కోసం కొన్ని అంటే కొన్ని యాడ్ చేస్తున్నానండి. చూడండి చిన్న కప్పుతోని వేశాను. నిమిషాలు కూరను ఉడికిద్దాము. ఒక 2 నిమిషాలు అయితే సరిపోతుంది మూత పెట్టి. 2 నిమిషాల తర్వాత చూడండి కర్రీ పర్ఫెక్ట్గా అయినట్టే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.